నమస్కారం. మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వాసుపత్రి సమీపంలో ఉన్న ఓ క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని అర్ధరాత్రి కొంతమంది గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడం స్థానికంగా కలకలం రేపింది. గత కొన్నేళ్లుగా ఆ స్థలంలో క్రైస్తవ ప్రార్థన మందిరాన్ని నిర్వహిస్తున్నామని ప్రార్థన మందిర నిర్వాహకులు తెలిపారు. దాదాపు 200 మంది సభ్యులు ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. గతంలో స్థల విషయంలో వివాదాలు జరగ్గా కోర్టుకు వెళ్ళామని, కోర్టులో కూడా తమకే అనుకూలంగా తీర్పు వచ్చిందని తెలిపారు. ఇదివరకే 2-3 సార్లు ప్రార్థన మందిరాన్ని కూల్చివేస్తే మళ్ళీ కట్టుకున్నామని, మళ్ళీ ఇప్పుడు రాత్రికి రాత్రే కొంతమంది వ్యక్తులు కూల్చివేశారని వాపోయారు. తాము చిన్న చితక పనులు చేసుకొని ప్రార్థన మందిరాన్ని నిర్వహించుకుంటున్నామని, ప్రార్థనా మందిరాన్ని కూల్చివేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత సిటీలో నువ్వు ఇట్లా ఆగం చేసి వెళ్ళిపోయావంటే నీకు ఎవరిచ్చాడో ధైర్యం? ఇది పోలీసు వాళ్ళకి తెలుసు అని నేను అంటున్నా. పోలీసు వాళ్ళకి తెలవకపోతే నడవది. హలో, న్యాయం సార్. 100 మంది మేము ఉండేది. రేపు మాకు గుడ్డు ఫ్రైడే. మీరు సంపద గారితో కట్టేస్తారు, కుక్కలింగ్ గారితో కట్టేస్తారు. ముందు మాకు చర్చి కావాలి, మా రేకులు మాకు వెయ్యాలి. మేము లీగల్గా వస్తాం సార్. చూడండి సార్, చూడండి. ఇది కర్నూలు గాస్పుల్ మినిస్ట్రీ సార్, చర్చ్ ఇది. మేము దాదాపు 200-300 మంది దాకా ఉన్నాం చర్చిలో. ఇప్పటికి 4 సార్లు కోలగొట్టారు సార్. ఒక్కసారి కూడా పోలీసు వారు చర్య తీసుకోలేదు. మా దగ్గర 3 డిఎస్పీలు వచ్చారు, అన్నదాన డిఎస్పీలు వచ్చారు. ఎవరి దగ్గర చర్య తీసుకోలేదు. మన బాలసామాన్య వాడు కూడా 21లో కూడా కోలగొట్టేళ్ళాడు సార్. ఇదిగో ఇవాళ మళ్ళా వీళ్ళు నిన్నటి దినమందు రాత్రి ఎప్పుడు కోలగొట్టారో మాకు తెలవదు. అది వాడు వార్నింగ్ ఇచ్చి కూడా వెళ్ళారు సార్. అయినా నేను ఎస్ఐ గారికి చెప్పాను, ఏసీపీ గారికి కూడా చెప్పాను. 100 సార్లు నడిచాను అక్కడ. ఇది మా ప్రార్థనా మందిరం కర్మేల్ గురుదాస్పుల్ మినిస్ట్రీ మీద ఉంది. రాఘవరెడ్డి భార్య, రాఘవరెడ్డి కొడుకు, వాళ్ళ అత్త, వాళ్ళందరూ ఒకసారి వచ్చి కూలగొట్టారు సార్. మళ్ళీ ఇప్పుడు బాలసామాన్య వాడు కూలగొట్టాడు.
ఇప్పుడు సామ్రాజ్యంలో అనేవాడు కూలగొట్టారు, సత్యప్రకాశ్ అనేవాడు ఒకసారి కూలగొట్టాడు. ఇది ఎంత మాత్రం న్యాయం? ఇప్పుడు 3-4 సార్లు కూలగొడితే మేము దేవుని నామంలో క్షమించాం సార్ క్రైస్తవులు. ఇప్పుడు మా గుడ్ ఫ్రైడే ఆరాధన మొత్తం మా దేవుని బలిపెట్టి మా ఎందుకు కూలగొట్టారు. లీగల్గా సార్ మేమే గెలిచాం ఈ కోర్టులో కూడా. వాళ్ళు మన మీద కేసు వేశారు సార్. ఎవరో కొన్నారంట చర్చి ప్రాపర్టీ, ఎవరో కొనడానికి నువ్వెవరమని మేము రాబరెడ్డిని కూడా అడిగితే ఇక్కడ మొన్న జడ్జి గారు 95లోనో దేనో సార్ మొత్తం మీద ఆయన 2005లో కేసు కొట్టుడిపోయింది. మా ఫేవర్లోనే వచ్చింది. అది సిద్దిపేటలో కూడా మా ఫేవర్లోనే వచ్చింది. మేము పేదవాళ్ళం, దళితులు, అనాథులు అందరూ కూడా ఈ చర్చి కట్టుకున్నారు సార్. మాకు న్యాయం చేయాలి.